తెలంగాణలో అతి త్వరలో ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోలు రోడ్డెక్కనున్నాయి. ఇందుకోసం ఎలక్ట్రిక్ ఆటోల తయారీ కంపెనీలతో ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపుతున్నారని సమాచారం. అవి పూర్తి కాగానే ఆటోలు అందుబాటులోకి వస్తాయని తెలుస్తుంది. ఇక ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఎలక్ట్రిక్ ఆటోలను ప్రవేశపెడుతోంది. బస్సుల్లో ప్రయాణించే వారికి మరింత సౌకర్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణికులు బస్ టికెట్తో పాటు ఆటో టికెట్ కూడా ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రయాణికుడు ఉన్న ప్రాంతం నుంచి సమీపంలోని బస్సు పాయింట్ వరకు ఈ ఆటో తీసుకెళ్తుంది. అలాగే బస్సు దిగిన తర్వాత అక్కడి నుంచి వెళ్లాల్సిన గమ్యస్థానానికి చేరుస్తుంది. మొదటి దశలో హైదరాబాద్ గ్రేటర్ పరిధిలో ఈ సేవలను ప్రారంభించనున్నారనే సమాచారం. ఆ తర్వాత వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి పెద్ద నగరాల్లో దశల వారీగా అమలు చేయాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఓలా, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థల ఆటో ఛార్జీలతో పోలిస్తే ఆర్టీసీ ఎలక్ట్రిక్ ఆటోల ఛార్జీలు తక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. అనుష, తెలంగాణలో ఆర్టీసీ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. ఆర్టీసీ బస్సులు తరహాలోనే ఆర్టీసీ ఆటోలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చే ఆలోచన చేస్తా ఉంది. అందులో భాగంగా తెలంగాణలో త్వరలో ఆర్టీసీ ఆధ్వర్యంలో ఎలక్ట్రిక్ ఆటోలు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇందుకోసం ఇప్పటికే ఎలక్ట్రికల్ ఆటోల తయారీ కంపెనీలతో ఆర్టీసీ అధికారులు చర్చలు కూడా జరుపుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాగానే ఆటోలు రోడ్డెక్కనున్నట్లు తెలుస్తుంది. ఫస్ట్ మైల్ టు లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఆటోలను కూడా ప్రవేశపెడుతుంది. బస్సుల్లో ప్రయాణించే వారికి మరింత సౌకర్యవంతంగా కల్పించేందుకు కూడా ఆర్టీసీ నిర్ణయం అయితే తీసుకుంది. ప్రయాణికులు బస్ టికెట్ తో పాటు ఆటో టికెట్ కూడా ఒకేసారి బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ప్రయాణికుడు ఉన్న ప్రాంతం నుంచి సమీపంలోని బస్ పాయింట్ వరకు కూడా ఈ ఆటోలు తీసుకెళ్తాయి. అలాగే బస్సు దిగిన తర్వాత కూడా ఎక్కడికి వెళ్లాల్సినటువంటి గమ్యస్థానాలను కూడా అక్కడికి ప్రయాణికులను చేర్చుతుంది. దీంతో బస్సు ప్రయాణం మరింత సులభంగా కూడా ప్రయాణికులకు కానుంది. మొదటి దశలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఈ సేవలు ప్రారంభించనున్నారు. దాని తర్వాత వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ వంటి పెద్ద నగరాల్లో కూడా దశల వారీగా అమలు చేయాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం, మొత్తం అటు ఓలా గానీ, ఊబర్, ర్యాపిడో వంటి సంస్థలు ఆటో ఛార్జీలతో పోలిస్తే ఈ ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఆటోల ఛార్జీలు తక్కువగా ఉండేలా కూడా చర్యలు తీసుకుంటుంది. పెద్ద ఎత్తున కూడా ప్రజలు ఈ ఓలాను, ఊబరు, ర్యాపిడో ఎక్కువగా కూడా వినియోగిస్తున్నటువంటి తరుణంలో ఆ రంగంలోకి ఆర్టీసీ అడుగు పెట్టాలని భావిస్తా ఉంది. ఆ క్రమంలోనే ఈ ఆలోచన అయితే చేస్తా ఉందని చెప్పుకోవచ్చు. అయితే నగర శివారు ప్రాంతాల ప్రజలకు కూడా ఇది ఎక్కువగా ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎల్బీ నగర్, ఉప్పల్, మియాపూర్, పటాన్ చెరువు, రాజేంద్ర నగర్, గట్కేసర్, షామీర్పేట్, శంషాబాద్, షేర్లింగంపల్లి ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందనుంది. ఆర్టీసీ బస్సులకు కనెక్టివిటీ పెరగడంతో ప్రయాణికులకు కూడా సమయం ఆదా అయ్యే అవకాశం అయితే ఉంది. గత కొంతకాలంగా ఆర్టీసీ సంస్థ ఉచిత టికెట్లు ప్రవేశపెట్టినప్పటి నుంచి కూడా కొంత ఆర్టీసీ నష్టాల్లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే దీనిని పూడ్చుకోవడం కోసము ఆర్టీసీని లాభాల బాటలోకి తీసుకురావాలి, అట్లాగే ప్రజలకు సౌకర్యవంతమైనటువంటి ఆ ప్రయాణాన్ని కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఆర్టీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ ఆర్టీసీ ఎలక్ట్రికల్ ఆటోలను ముందుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఎక్కువగా కూడా ప్రజలు దూర ప్రాంతాలకు, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దూర ప్రాంతాలకు వెళ్లాలంటే ఊబర్, క్యాబ్, ఓలా ఆటోలను కానీ బుక్ చేసుకొని వెళ్తున్నటువంటి పరిస్థితి. అయితే అవి కొంత వాళ్ళకు సౌకర్యవంతంగా లేకపోవడం, ఆటో డ్రైవర్లకు గుర్తింపులు సరిగ్గా లేకపోవడం, ఇటీవల కాలంలో కూడా కొన్ని ఘటనలు జరిగినటువంటి క్రమంలో ప్రజలు కొంత అది సేఫ్ కాదని భావిస్తా ఉంది. ప్రభుత్వమే ఆ రంగంలోకి దిగితే
కొంత అటు ఆర్టీసీకి ఆదాయం వస్తుంది, ప్రజలకు కూడా సౌకర్యవంతమైనటువంటి ప్రయాణం ఉంటుంది. ఎలాంటి అభద్రతా భావం లేకుండా ఆర్టీసీ సేవలు వినియోగించుకోవడానికి ప్రజలు కూడా ముందుకు వస్తారు కనుక ఈ నిర్ణయం అయితే తీసుకుంది. అందులో భాగంగానే ప్రధానంగా ఈ ఎలక్ట్రికల్ ఆటోలను నడపడం వల్ల కూడా డీజిల్ భారం అనేది భారీగా తగ్గుతుంది. డీజిల్ భారం తగ్గితే పూర్తిగా వచ్చేటువంటి లాభాలన్నింటినీ కూడా అటు డ్రైవర్లకు తప్ప ఎక్కడ కూడా వినియోగించడానికి అవకాశం లేదు కనుక ఎలక్ట్రికల్ వాహనాల మీదనే దృష్టి పెట్టింది. ఒక డ్రైవరే, బస్సులో అయితే డ్రైవర్ కండక్టర్ ఉంటారు కనుక కొంత ఆర్టీసీకి కూడా భారం పడుతుంది. అట్లాగే ఈ ఆటోలు అయితే ఒక డ్రైవర్ సాయంతో కూడా సిటీలో తిప్పుకోవడానికి ఛాన్స్ ఉంటుంది కనుక అటు ఆర్టీసీకి కూడా ఆర్థికంగా నష్టం ఉండదని భావిస్తుంది. ఆ క్రమంలోనే ఎలక్ట్రికల్ ఈ ఆటోల శ్రీకారానికి ముందుకు ప్రభుత్వం వచ్చిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా హైదరాబాద్ లో సక్సెస్ అయితే ఇంతకుముందు మనం చెప్పినటువంటి ప్రధాన నగరాల్లో కూడా దీన్ని నడపడానికి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సిటీలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సిటీ జీవన ప్రమాణాలు పెరుగుతున్నటువంటి క్రమంలో ప్రజలు కూడా రవాణా సౌకర్యం మెరుగుపరచాలన్న ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా చాలా మంది కూడా ఇతర ప్రాంతాలకు అటు పట్టణ ప్రాంతాల్లో తిరగాలంటే ఛార్జీలతోటి ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికమైన ఛార్జీలు కూడా ఆయా సంస్థలు అటు ఆటో డ్రైవర్లు కూడా వసూలు చేస్తున్నటువంటి పరిస్థితులలో ఆ ప్రజలకు కొంత ఆర్థిక భారం తగ్గించడానికి కూడా ఈ అంశం ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆర్టీసీకి ఇప్పటికే అటు కార్గో సేవలతోటి ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తా ఉంది. అట్లాగే ఎలక్ట్రికల్ బస్సులను కూడా పెద్ద ఎత్తున ఆర్టీసీ సంస్థల్లోకి తీసుకొస్తుంది. ఇంకా కూడా ఎలక్ట్రిక్ బస్సులను ఇప్పటికే ఆర్డర్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఆటోలు కూడా ఆర్టీసీలోకి వస్తే మాత్రం అటు కార్గో ఇటు ఆటో ఈ ఛార్జీలన్నీ కూడా కొంత ఆర్థికంగా ఈ ఆర్టీసీ సంస్థ లాభపడడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ప్రధానంగా ఆదాయ వనరుల మీదనే ఆర్టీసీ సంస్థ అయితే దృష్టి పెట్టింది. అందులో భాగంగానే ఈ అంశాన్ని తెరమీకి తీసుకొచ్చిందని చెప్పుకోవచ్చు. యాకేష్, ఎలక్ట్రిక్ ఆటో డ్రైవర్స్ ని ఎలా ఎంపిక చేస్తారు? దీని ద్వారా కొత్త ఉపాధి అవకాశం దొరుకుతుంది అనుకోవచ్చా? ఇప్పటికే ఆర్టీసీకి సంబంధించి డ్రైవర్ కండక్టర్ పోస్టులను భర్తీ చేస్తా ఉంది. విడతల వారీగా కూడా ఆయా జిల్లాల్లో పోస్టులు భర్తీ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రస్తుతం ఇది ఇంకా హైదరాబాద్ పరిధిలోనే దీన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. ఇంకా అంటే కొత్త రిక్రూట్మెంట్ ప్రస్తుతానికైతే ఉండకపోవచ్చు. అక్కడ ఆర్టీసీలో ఎవరైతే ఖాళీగా ఉన్నారో వాళ్ళని వినియోగించుకునే అవకాశం ఉంది. కొత్తగా కూడా కొన్ని రిక్రూట్మెంట్లు పలు జిల్లాల్లో చేస్తున్నారు కనుక వారి సేవలను కూడా హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతానికి అయితే వినియోగించుకోనున్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా హైదరాబాద్ లో సక్సెస్ అయిన తర్వాత ఇతర జిల్లాల్లో మాత్రం ఈ తరహా కార్యక్రమానికి శ్రీకారం చుడదామని భావిస్తున్నారు కనుక అప్పుడు మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి డ్రైవర్ల ఎంపికను చేసే అవకాశం అయితే ఉంది. 4 వీలర్స్ అంటే బస్సులు నడపాలంటే డ్రైవర్లకు కొన్ని నిబంధనలు ఉంటాయి కనుక ఆటోకి అయితే అలాంటి నిబంధనలు ఉండవు. చాలా మంది ఆటో డ్రైవర్లు కూడా దీనికి అప్లికేషన్లు పెట్టుకునే అవకాశం కనిపిస్తా ఉంది. ఇది సక్సెస్ అయిన తర్వాత పలు జిల్లాల్లో కూడా ఈ ఎంపికల ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటికీ ఆటో డ్రైవర్లు పెద్ద సంఖ్యలో కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణంతో తాము ఇబ్బందులు పడుతున్నాము, ఆర్థికంగా తమను ప్రభుత్వం ఆదుకోవాలని గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం దీని మీద ఆదుకుంటామని హామీ ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదు. ఒకవేళ ఈ ఎలక్ట్రికల్ ఆటోలను కనుక అందుబాటులోకి తీసుకొస్తే కొంతమంది డ్రైవర్లకు కూడా ఉపాధి కల్పించే అవకాశం ఉంది. ఎవరైతే ప్రస్తుతం ఆటోలు తమ సొంతంగా నడుపుకుంటున్నారో వాళ్లకు కూడా కొన్ని అవకాశాలు ఇచ్చే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ లోనే 1000 మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు కనుక హైదరాబాద్ లోనే ఫస్ట్ దీన్ని ప్రారంభిస్తారు. దాని తర్వాతకి కూడా సక్సెస్ అయినాక మిగతా జిల్లాలకు సంబంధించి ఆటో డ్రైవర్లకు కూడా తీసుకునే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తా ఉంది. అంటే ప్రభుత్వం ఇప్పటి వరకు దీని మీద ఒక క్లారిటీ ఇవ్వనప్పటికీ కూడా ఒకవేళ సక్సెస్ అయితే నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఆటో డ్రైవర్లను తీసుకునే అవకాశం కూడా ఉంది. యాకేష్, ఎప్పటి వరకు ఆర్టీసీ ఆటోలు హైదరాబాద్ లో తిరగనున్నాయి? ప్రభుత్వము ఓకే చెప్పింది. అటు ఆర్టీసీ అధికారులు కూడా దాని మీద చర్చలు నడుపుతున్నారు. ఎలక్ట్రికల్ సంస్థలతోటి కూడా అంటే వాళ్ళు ఎట్లా అంటే మైలేజ్లకు సంబంధించి లేకుంటే ఆటో క్వాలిటీకి సంబంధించి కూడా అన్ని చర్చలు కొనసాగుతున్నాయి. ఇది ఒక 6 నెలల లోపు కూడా దీనికి సంబంధించి ఒక ప్రక్రియ ముందుకు పడే అవకాశం అయితే ఉంది.
ఇది మొదటగా హైదరాబాద్ లో సక్సెస్, అంటే హైదరాబాద్ లో కూడా కొన్ని వేల ఆటోలు కావాల్సినటువంటి అవసరం ఉంటుంది. మిగతా జిల్లాల్లో పెద్దగా ఆటోల సంఖ్య పెద్దగా ఉండనప్పటికీ హైదరాబాద్ పరిధిలోనే ఎక్కువగా ఉంటాయి కనుక మొదటగా హైదరాబాద్ కు సంబంధించి పెద్ద సంఖ్యలో కూడా ఆటోలు తీసుకురావడం కోసం ఎలక్ట్రికల్ సంస్థలతోనే చర్చలు నడుపుతున్నారు. ఆ చర్చలు ఓకే అయిపోయినాక అంటే ఆర్టీసీకి పడ్డటువంటి ధరల ప్రకారంగా చూసుకొని కూడా ఆర్టీసీకి లాభం చేకూరే విధంగా మీ 2-3 సంస్థలతో కూడా చర్చలు జరిపిన తర్వాత ఏ సంస్థ అయితే ఎలక్ట్రికల్ వాహనాలను ఆర్టీసీకి తక్కువ ధరకు అందిస్తుందో వారితో చర్చలు జరిపి ఓకే అయినాక ఈ ఆటోలు దాదాపు 6 నెలల తర్వాత కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం దీనికి సంబంధించి అంటే సీరియస్ గానే దృష్టి పెట్టింది. ఎందుకంటే ఆర్టీసీకి ఆదాయం వస్తుంది కనుక ఆ ఆదాయం వచ్చేటువంటి వనరుల మీద దృష్టి పెట్టింది. ఆర్టీసీ సంస్థ బలోపేతం అయితే అటు వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు, కార్మికులు ఉన్నారు కనుక వారందరికీ కూడా ఇబ్బందులు ఉండవు. ఇప్పటికీ కొన్ని వేల కోట్ల రూపాయలు కూడా ఆర్టీసీ సంస్థ ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. అటు రిటైర్మెంట్ అయినటువంటి ఉద్యోగులు అయితేంది, ప్రస్తుతం నెలవారీగా ఇస్తున్నటువంటి జీతాలు అయితేంది, ఇదంతా కూడా ఆర్టీసీకి కొంత ఆర్థికంగా భారంగా మారింది. ఇలాంటి అంశాలను తీసుకొచ్చి ప్రజల అవసరాలను వినియోగించుకొని ప్రజలకు తక్కువ ధరకు కూడా అందించి తాము ఆర్థికంగా లాభపడాలని మాత్రం ఆర్టీసీ చూస్తా ఉంది. ఏదేమైనా కూడా అటు ఓలా, ఊబర్, ర్యాపిడో ఆటోల కంటే కూడా తక్కువగా చార్జెస్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. మరి ఇప్పటికే ఓలా, ఊబర్, ర్యాపిడో డ్రైవర్స్ ఫేర్ తక్కువగా చూపిస్తుందంటూ కూడా చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అలాగే వాళ్ళు వాపోతున్నారు చాలా తక్కువ ఫేర్ చూపిస్తుందని. మరి ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఆటోని గవర్నమెంట్ ప్రవేశపెట్టనుంది. మరి ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉంది? అంటే ఇతర ర్యాపిడో ఇవన్నీ కూడా ప్రైవేటు సంస్థలు, వాళ్లకు ఆయా సంస్థలకు ఆటో డ్రైవర్లు కూడా ప్రతి రోజు గానీ లేకుంటే నెల పేమెంట్ గానీ ఇంత తీసుకుంటానే వాళ్ళు లాగిన్ లోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఆ రైట్స్ కూడా వాళ్లకు ఆయా సంస్థలు కల్పిస్తాయి. అంటే రోజువారీగా వాళ్ళు కూడా డబ్బులు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే దాంతో కొంతమంది ఆటో డ్రైవర్లు అటు ఆయా సంస్థలకు డబ్బులు చెల్లించి ఇటు కస్టమర్ల దగ్గర నుంచి తమకు తక్కువగా బెనిఫిట్స్ వస్తుందని కూడా చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. అయితే ఇది ఆర్టీసీ ద్వారా గనక నడిపితే ప్రధానంగా రవాణా సౌకర్యాన్ని మెరుగుపరచడం, ప్రజలకు రవాణా సౌకర్యం మీద నమ్మకం కలిగించడం, ఇలా ఎలాంటి ప్రమాదాలు ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు లాంటివి జరగకుండా చూడడం, అట్లాగే మహిళల భద్రత కోసం కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకున్నట్టు ఉంటుందని ఆర్టీసీ భావిస్తా ఉంది. అందుకనే ఒకవేళ ఆయా సంస్థలు ప్రస్తుతం ఉన్నటువంటి ధరల కంటే కూడా ఆర్టీసీ అయితే కొంత ధరలు తగ్గించి సర్వీసులు అందించేటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఎక్కువగా ఛార్జీలు పెట్టినా కూడా ఆయా సంస్థలు ఇస్తున్నటువంటి ఛార్జీలకు ఆయా ప్రైవేట్ సంస్థల వైపే ప్రయాణికులు మలుతారు కనుక ఆర్టీసీ ద్వారా వెళ్తే అటు తక్కువ ఛార్జీ ఉంటుంది, ఆ ప్రయాణం కూడా సేఫ్ గా ఉంటుంది, కూడా That's right, Yakesh. Thank you.